హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఇర్ఫానీ సయ్యద్. మీరు చూస్తున్నట్లుగా H1B వీసా క్యాన్సిలేషన్ ఆఫ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇన్ కంజక్షన్ విత్ గ్రోయింగ్ AI. ఇదే ఇవాళ మన టాపిక్. ముందుగా ఈ మూడు ఒకరికొకరు ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ట్వైన్డ్. ఎందుకనేదే మీకు ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే తెలుసు. ఇప్పటికి ఎగ్జాక్ట్లీ 1 month అయింది బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయాలి అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి. యాజ్ పర్ రూల్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన ఆర్డర్ 1 monthలో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయిందా? అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎందుకు పరిగణలోకి వచ్చింది? ఆఫ్రో అమెరికన్స్ చేసిన సంఘర్షణ, దీని గురించి ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఇవాళ. ముందుగా H1B ప్రోగ్రామ్ యుఎస్ఏలో స్టార్ట్ అవ్వడానికి రీజన్ ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ లేబర్. 1990లో ఇమ్మిగ్రేషన్ యాక్ట్ అని స్థాపించారు. స్కిల్డ్ లేబర్ అంటే షార్టేజ్ ఉన్న కంపెనీస్కి ఫారిన్ కంట్రీస్ నుంచి హైర్ చేసుకోవచ్చు అని అర్థం. దీనివల్ల మనకన్నా ఎక్కువగా అమెరికన్స్కే చాలా అడ్వాంటేజ్ అయింది. మన దగ్గర ఉన్న స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ టాలెంట్ని వాళ్ళు అవకాశాలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా సేవ్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఇదే పని చేయించుకోవడానికి ఇండియాలో వాళ్ళకి ఎంత తక్కువ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ టాక్సేషన్ ఫర్ కార్పొరేట్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు H1B వీసా ఏదైతే ఉందో, మీరు అక్కడ పనిచేస్తుంటే మీకు గ్రీన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి వన్ ఆఫ్ ద వే. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కరెంట్లీ మన కంట్రీ పాస్పోర్ట్ ఎస్పెషలీ బార్న్ ఇన్ ఇండియా అయితే మనకున్న వెయిటింగ్ టైం 190 years. అండ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ బార్న్ ఇన్ దుబాయ్ ఇంకేదో కంట్రీ అయితే ఆ కంట్రీకి ఉన్న వెయిటింగ్ లిస్ట్ ప్రకారం చాలా తక్కువ. అగైన్ రీజన్ బీయింగ్ వీఆర్ అ బిగ్ పాపులేషన్. ఇప్పటి వరకు జాబ్కి లేదా F1 అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి, లేదా L1 వీసా మీద వెళ్ళిన వాళ్ళకి, లేదా అక్కడ జాబ్స్ ఏమీ లేకుండా టూరిస్ట్ వీసా మీద వెళ్ళడమో, లేదా ఇలా ఇల్లీగల్గా ఎంట్రీ తీసుకోవడమో, ఏం చేసినా అక్కడ పుట్టిన పిల్లలకి బై డిఫాల్ట్ సిటిజన్షిప్ అనేది వచ్చేది. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆన్ అమెరికన్ సాయిల్ దెన్ యు ఆర్ అన్ అమెరికన్ సిటిజన్. ఒక విషయం మీరు తెలుసుకోవాలి, అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే అక్కడ లోకల్స్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ పర్సంటేజ్లో ఉన్నారు. ఎవరు? ద యాక్చువల్ నేటివ్ అమెరికన్స్. ఎందుకంటే 16th centuryలో డచ్, ఇంగ్లీష్, స్పానిష్, ఆఫ్రికన్, పోర్చుగల్ నుంచి చాలా మంది షిప్స్లో బయలుదేరి అమెరికా ఈస్ట్ కోస్ట్కి చేరారు. అక్కడున్న లోకల్స్ అంటే నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా వార్స్ జరిగాయి. అందులోనే ఈ యూరోపియన్స్ గెలిచారు. సో ఆ లోకల్ అమెరికన్స్ ఏమయ్యారు? 97% మనకు చనిపోయారు. మిగతా వాళ్ళు అప్పర్ సైడ్ కెనడా వైపు, ఊటా వైపు వెళ్ళారు అని కొంచెం డేటా చెప్తారు. అయితే ఈ అమెరికన్స్ ఇన్ ద లార్జ్ పర్సంటేజ్లో మూవ్ అవడానికి రీజన్ ఏంటి? ఒట్టమన్ ఎంపైర్. అదొక డిఫరెంట్ టాపిక్ అవుతుంది. దాని మీద డీటెయిల్ వీడియో నేను ఇంకోసారి చెప్తాను. క్రిస్టఫర్ కొలంబస్ అనే ఆయన ఇండియాని వెతుక్కోవాలి అని బయలుదేరి అమెరికాకి చేరారు. అలా ఈ కంట్రీని డిస్కవర్ చేయడం జరిగింది. బై యాక్సిడెంటే అని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆయన ఇండియా అనుకోని బయలుదేరిన దేశం ఇండియా కాకపోవడం వల్ల కోపము, మరి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలను ఆయనైతే చాలా వార్స్ చేశారు. అక్కడున్న లోకల్స్ని వాళ్ళు ఎలిమినేట్ చేసి యూరోపియన్స్ని స్థాపించారు. ఇంక ఇలానే స్టోరీ ముందుకు వస్తే యూరోపియన్ సెటిల్ అయిన ల్యాండ్లో చాలా డిస్క్రిమినేషన్స్, వెల్త్ డిస్పారిటీ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. పక్కనే ఉన్న మెక్సికో అనే కంట్రీ ఏదైతే ఉందో ఒకప్పుడు హాఫ్ ఆఫ్ అమెరికా ఉండేది. వాళ్ళతో కూడా వార్స్ జరిగి స్లోగా ఆక్యుపై చేసుకుంటూ ఇలా ఉన్న అమెరికా ఇలా ఫామ్ చేసుకున్నారు. భూ కబ్జా ఎక్కడ కూడా అని అనుకోవచ్చు. కేవలం మన దేశమే కాదు, అమెరికాని కూడా శాసించింది యూరోపియన్స్. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రిటిష్ ఆర్మీతో ఫైట్ చేసి వాళ్ళకంటూ ఒక కంట్రీ అనేది అమెరికాని స్థాపించుకున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ జార్జ్ వాషింగ్టన్, ఏబ్రహాం లింకన్ ఇంకా చాలా మంది చాలా కీ రోల్స్ ప్లే చేసి వాళ్ళ కంట్రీ ఫ్యూచర్ని సెట్ చేసుకున్నారు. ఆఫ్రో అమెరికన్స్ని చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ అవుతున్నారు. పక్కనే కూర్చోకూడదు, వాళ్ళతో నిలబడకూడదు, హేళన చేయడం ఇలా. సో వీళ్ళ గురించే స్టార్ట్ చేసిన ఒక ఫైటే ఇవాల్టి బర్త్ రైట్ సిటిజన్షిప్. అయితే ఏబ్రహాం లింకన్ అసాసినేషన్ తర్వాత 1865లో 14th అమెండ్మెంట్ ఆఫ్ US కాన్స్టిట్యూషన్ చేసి అప్పటి ప్రెసిడెంట్ ఆండ్రూ జాన్సన్ దీన్ని సపోర్ట్ చేయకపోయినా కాంగ్రెస్ వల్ల స్టేట్ పవర్స్ని యూజ్ చేసి బిల్ని పరిగణనలోకి తెచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే కాంగ్రెస్ ఆ రోజుల్లో రాడికల్ రిపబ్లికన్సే కంట్రోల్ చేశారు. అంటే అప్పుడు ఆర్డర్ తెచ్చింది రిపబ్లికన్సే, ఇవాళ ఈ క్యాన్సిలేషన్ ఆర్డర్ చేసింది రిపబ్లికన్సే. టైం టు టైం పాలిటిక్స్ పీపుల్స్ పర్సెప్షన్ని బేస్ చేసి మారుతూ ఉంటాయి. అయితే ఇది ఒక ఆర్డర్ ఇస్తే ఆగిపోయేంత సింపుల్ ఏం కాదు. అదే పవర్ ఆఫ్ డెమోక్రసీ. యుఎస్ఏలో ఒక ఆర్డర్తో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయలేరు. వీళ్ళకి సెనెట్లో మెజారిటీ లేదు. యుఎస్లో అమెండ్మెంట్స్ చేయడం చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీ 2 yearsలో అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి HOR హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మన దగ్గర లోక్సభ అంటాం కదా,
సో హెచ్ఓఆర్స్ ఎవ్రీ 2 yearsకి వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సో ఈ మెజారిటీ నెంబర్స్ వచ్చి అమెండ్మెంట్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ లేదని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సియాటల్లో ఒక జడ్జ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, దిస్ ఆర్డర్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, నీకు అంతగా ఉంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి తీసుకురా, పాస్ అవుతుంది అని. టోటల్గా ఇప్పటి వరకు 5 judges ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు. ఇన్ఎవిటబుల్లీ ఇది క్యాన్సిల్ అయినట్టు. పెరుగుతున్న ఏఐ, తగ్గుతున్న జాబ్స్. మీకు తెలియని విషయం ఏంటి అంటే ఏఐ ప్రతి ఫీల్డ్లో విపరీతంగా జాబ్స్ని కట్ చేస్తుంది అండ్ కట్ చేసింది కూడా. అది కేవలం టెక్ కాదు, హెల్త్ కేర్, లాయర్స్, కార్పొరేట్స్, ఇలా ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో హ్యూమన్ అసిస్టెంట్స్ని రీప్లేస్ చేసింది. దీని మీద నా ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో ఉంది, అది లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు పెరుగుతున్న ఏఐ వల్ల జాబ్స్ లేవు. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మాకు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం లేదు అని కూడా అనౌన్స్ చేశారు. మీరు ఒకవేళ యుఎస్ఏలో ఉంటే మీకు విషయం తెలుసు, ఒక F1 వీసా మీద వెళ్ళిన స్టూడెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో ఒకటి చేసి జాబ్ తెచ్చుకుంటాడు. H1B వీసాని అప్డేట్ చేసుకున్న తర్వాత పొరపాటున తన జాబ్ లాస్ అయిపోతే ఇంకొక జాబ్ ట్రై చేసుకుంటూ ఏదో కంపెనీ ద్వారా లూప్ హోల్లు వర్కింగ్ అని చూపించుకుంటూ ఎక్స్ట్రా ట్యాక్సెస్ కూడా పే చేస్తారు. సో వీళ్ళ సిటిజన్స్ మీద ఎక్కువగానే కష్టపడుతూ ఎక్కువగానే ట్యాక్సెస్ కట్టేది H1 స్టేటస్ వాళ్ళు. అయినా అన్ని చేసినా ఇప్పుడు వాళ్ళకి మీ అవసరం లేదు. అందుకే ఈ క్లీనప్ ప్రాసెస్. మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవబోతుంది అని స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి. ఎలాన్ మస్క్ కూడా దీని గురించి చాలాసార్లు డైరెక్ట్గానే చెప్పేశాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళ సిటిజన్స్ని హ్యాండిల్ చేయాలా, ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేయాలా? మీరే ఆలోచించుకోండి. స్లోగా డోర్స్ క్లోజ్ చేస్తుంది ఇందుకే. చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ పవర్ ఆఫ్ ద వరల్డ్. ఇంకా మీరు ఏమన్నా అదైతే నిజం. వాళ్ళ దగ్గర H1 లాంటి ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా తక్కువ, చాలా మినిమల్ హైరింగ్. వాళ్ళకున్న పవర్స్తో మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ అని ఇప్పుడు ఒక కంపెనీ డీప్ సీక్ అనే ఈ కంపెనీ టెక్ వరల్డ్ని షేక్ చేసింది. దెబ్బకి యుఎస్ స్టాక్ మార్కెట్ షేక్ అయింది. ఇన్ కంపారిజన్ అమెరికాస్ ChatGPT $450 million రెడీ చేస్తే డీప్ సీక్ కేవలం $50 million రెడీ అయింది. చైనా కష్టపడింది, అందుకే అక్కడ ఉంది. మరి మన పరిస్థితి ఏంటనుకుంటున్నారు? టు బిగిన్ విత్ క్రిటిసిజం అనేది తీసుకోవాలి. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ఇట్, MAGA అని ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ప్రెసిడెంట్ ట్రంప్ పిలుపునిచ్చారు. దీని అర్థం ఏంటి? దే ఆర్ అక్సెప్టింగ్ వీఆర్ నో లాంగర్ గ్రేటెస్ట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ గ్రోత్. అమెరికా ఆహా ఓహో అంటారు కదా, అయినా అమెరికానే యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళు ఆ పొజిషన్లో లేరు. ఇదే నేను చెప్పేది. మనం ప్రతి విషయాన్ని సెన్సిటివ్గా తీసుకుంటే రిజల్ట్స్ ఎప్పటికీ రావు. ఇలానే వెనక్కి వెళ్తూ ఉంటాం. ఎవరన్నా ఒకరు అన్నారు ఒక మాట అంటే ఓకే, లెట్ us సిట్ బ్యాక్, ఆలోచిద్దాం ఏం మాట్లాడదాం. ప్రతిదానికి కౌంటర్ సెన్సిటివ్ అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన స్ట్రెంగ్తే మన పాపులేషన్. దాన్ని కరెక్ట్గా యూజ్ చేయగలిగితే, ఫస్ట్గా ఇన్స్టాగ్రామ్ ఆపితే, చాలా జీవితాలు ఆ రీల్స్ నుంచి బయటికి వస్తే ఒక ప్యాటర్న్ ఆఫ్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ అ బ్యాక్ బోన్. ఇప్పుడు మనం అగ్రెసివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లా. చాలా మటుకు మనం చైనా మీదనో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. బిలియన్స్ ఆఫ్ డాలర్లు ట్రేడ్ చేస్తాం. ఇవన్నీ మారాలి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఎంకరేజ్ అవ్వాలి. ఇలా ప్రపంచం మనల్ని చూడాలి. ఇండియా ద గ్రేటెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రపంచం అంతా చెప్పాలి అనేదే నాకు ఒక కోరిక ఎప్పటి నుంచో. ఐ హోప్ వీ ఆల్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ ద కంట్రీ గ్రేటెస్ట్ దట్ ఇట్ డిజర్వ్స్ టు బి. జై హింద్.